నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో అధికారుల పర్యటన. ప్రజలకు పలు సూచనలు. అద్దంకి మండలం పేరాయపాలెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దోర్నపు వాగు. తుఫాన్ నేపథ్యంలో అద్దంకి మండలం బొమ్మనంపాడులో మంగళవారం అధికారులు పర్యటించారు. గ్రామంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయ అధికారులు సూచించారు. ఏ పరిస్థితిలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పంచాయతీ కార్యదర్శి ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి మండలం పేరాయపాలెం వద్ద దోర్నపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో వాగు నిండుగా ప్రవహిస్తోంది. మంగళవారం తహసీల్దార్ శ్రీచరణ్ వాగును పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాగు చప్టాపై ఉధృతిగా ప్రవహిస్తే రాకపోకలు నిలిపివేయాలని సిబ్బందిని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో అద్దంకి మండల వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలోని గోపాలపురం, సింగరకొండపాలెం వాసులకు సింగరకొండ వద్ద గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీచరణ్, సిఐ సుబ్బరాజు పరిశీలించారు. భోజనం వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. అద్దంకిపట్న మరియు మండల పరిధిలో 155 మందికి పునరావాసం కల్పించినట్లు తహసీల్దార్ శ్రీచరణ్ చెప్పారు. సింగరకొండపాలెం వాసులకి గురుకుల పాఠశాల, పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ వాసులకి కాకానిపాలెం జెడ్పీ పాఠశాల, పాతదర్శి రోడ్డులోని వారికి ఆరామ క్షేత్రం, తిమ్మైపాలెం పాఠశాలతో పాటు 4 కేంద్రాల్లో 155 మందికి పునరావాసం కల్పించామన్నారు. టిఫిన్, భోజనం ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. సోమవారం అద్దంకిలో ట్రాఫిక్ నియంత్రణపై సిఐ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా ప్రయాణిస్తున్న 10 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు. తోటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రాంగ్ పార్కింగ్ చేయవద్దన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వెహికల్ సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.